పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ అవుతున్నారండి ఎమ్మెల్యేకి. ఎవరు గెలుస్తారంటారు అన్నమాట? 100% పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు సార్. ఎందుకంత వన్ సైడ్ గా నొక్కి పెట్టి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆల్రెడీ వంగగీత గారిని ఒకసారి అవకాశం ఇచ్చాం, ఆవిడ ఎమ్మెల్యేగా చేసింది. అలాగే ఒకసారి ఎంపీగా పోటీ చేశారు, 2 సార్లు కూడా అవకాశం ఇచ్చాం, 2 సార్లు కూడా ఆవిడ విజయవంతంగానే పూర్తి చేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే సార్ నాన్ లోకల్ అని కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన పార్టీ అధ్యక్షుడు అండి. ఒక పార్టీ అధ్యక్షుడు అనేవాడు పిఠాపురం అని పోటీ చేయడం వల్ల. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇక్కడ పిఠాపురం అనేది అభివృద్ధి చెందుతుందని ఆయన మన పిఠాపురాన్ని ఒక మంచి స్థాయిలో నిలబెడతాడని మాకు ఉద్దేశంతో ఆయన ఒక్కసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం సార్. అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. మరి ఎంపీ కింద వంగగీత గారు 5 ఏళ్ళు ఎంపీ చేశారు, చంద్రబాబు ఎమ్మెల్యే చేశారు. 5 ఏళ్ళు మీ పిఠాపురంకి కానీ కాకినాడ పార్లమెంట్ కి కానీ ఎలా ఉంది పనితీరు కానీ పరిపాలన కానీ అభివృద్ధి కానీ? సార్ ఇప్పుడు పరిపాలన అభివృద్ధి అంటే ఒక నవరత్నాల వరకు ఓకే సార్, దాని తర్వాత మొత్తం అభివృద్ధి అనేది ఏమీ లేదు సార్. ఎక్కడ నవరత్నాలు ఓకే అని మీరు అంటున్నారు, చాలా మంది నవరత్నాలు అని అడిగితే నవరత్నాలు కాదు నవరంధ్రాలు అని అంటున్నారు, మీరేమంటారు? అంటే నవరత్నాలు అంటే కొంతమంది వాళ్ళు ఏదైతే చెప్తున్నారో నవరత్నాలు బాగా చేశారని వాళ్ళ వరకు దానికోసం చెప్తున్నాను. అంటే నేను చూసేది ఏంటంటే రోడ్డు గాని ఒక ఫ్యాక్టరీలు గాని ఏది లేదండి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మేము ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి సామలకోట వెళ్ళాలంటే 45 మినిట్స్ పడుతుందండి, అని ఓన్లీ 13 కిలోమీటర్స్ 45 మినిట్స్ పడుతుంది. అంటే ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి సార్ రోడ్లు. మరి 5 ఏళ్లలో రోడ్లే గానీ అభివృద్ధి గానీ సంక్షేమం గానీ ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పనితీరే గానీ ఏం లేదు సార్, అభివృద్ధి అనేది ఏం లేదు, అభివృద్ధి శూన్యం. అభివృద్ధి శూన్యం అంటారు. సంక్షేమ పథకాలు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం అంటారు, మరి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారండి, అది వాస్తవం. అకౌంట్ లో డబ్బులు ఇచ్చే 15,000కి 13,000కి ఎన్నాళ్ళు సార్? అది ఒక 10 రోజులు 15 రోజులు అయిపోతుంది, దాని తర్వాత పడుతుంది అండి. అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అనేటండి. అది మీరైతే ఏం కావాలనుకుంటున్నారు? మేము అంటే ఓటర్ అంటే సార్ మేము సేఫ్ జర్నీ చేయాలనుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా సరే సేఫ్ గా ఉండాలి. అలాగే మా పిల్లలకి ఎక్కడైనా ఎక్కడికో వెళ్ళి బెంగళూరు యుఎస్ అలాగే ఫారెన్ వెళ్ళి జాబులు కాకుండా ఇక్కడే మాకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అలాంటి ఇండస్ట్రీల్లో తేవాలని, అలాంటి ఎంప్లాయ్మెంట్ మా పిల్లలు ఇక్కడే దగ్గరలో ఉండి మాకు దగ్గరలోనే జాబులు చేయాలని అలాంటి ఇండస్ట్రీలు తెస్తారని పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ఓటేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ఓటేద్దాం అన్నారు, ఆయన గెలిచాడు అనుకోండి. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నాడంటే గెలవడం మాట దేవుడు, గెలవడం గెలిచేశాడు, మెజారిటీ కోసం పాకులాడుతున్నాడు. ఆ మెజారిటీ కోసం అని చెప్పి పాకులాడటం కోసం అని చెప్పి సినిమా సెలబ్రిటీలు తెప్పించి పెయిడ్ ఆర్టిస్టులు తెప్పించి ఇక్కడ ప్రసాదం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడతారు, మీరేమంటారు? సార్ సినిమా సెలబ్రిటీలు అంటే సార్ ఒకటే చెప్తున్నారు సార్, ఇప్పుడు మనకి మన తల్లిదండ్రులు ఉంటారండి, మన తల్లిదండ్రులు మనకి కని పెంచి ఎంతో మనకి ఒక స్టేజ్ కి తీసుకొస్తారండి. వాళ్ళు రుణం తీర్చుకోవాలంటే ఎప్పుడు మనం రుణం తీర్చుకోవాలంటే వాళ్ళు నడవలేని పరిస్థితిలో వాళ్ళకి మనం సరిగ్గా చూసుకొని ఆ టైంలో మనం మనం రుణం తీర్చుకునే అవకాశం వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత. అలాగే పవన్ కళ్యాణ్ సెలబ్రిటీలు ఎందుకు వస్తున్నారంటే ఒక నాగబాబు గారి వల్ల కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల కానీ చాలా వాళ్ళు అభివృద్ధి పొందారండి. ఎందుకంటే వాళ్ళు లబ్ధి పొందారు. ఆ లబ్ధి పొంది పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ ఈ రోజు ఏదైనా ఏమి చేయలేరండి వాళ్ళు, కానీ వాళ్ళకి అవకాశం వచ్చింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడడం వల్ల వాళ్ళు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చింది. దాని వల్ల వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప వేరే విధం ఏం కాదండి. ఎవరైనా సరే నేనైనా సరే సాయం పొందానంటే కృతజ్ఞత తెలుపుకోవాలండి. అంటే ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి పిఠాపురం వచ్చి పనిచేస్తున్న సీరియల్ ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ సినిమా యాక్టర్లు ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో కొంత ఉపాధి కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ నిలబడ్డదంటే మెగా ఫ్యామిలీ 100% సార్. ఇంకోటి ఈ రోజు జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ సీరియల్ ఆర్టిస్టులు వస్తున్నారంటే కేవలం నాగబాబు గారు వల్ల. నాగబాబు గారు వాళ్ళకి చాలా సహాయం చేస్తారు చాలా విషయాల్లో. అందుకు వాళ్ళ తమ్ముడు నిలబడ్డాడని ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవడానికి వాళ్ళు వచ్చి స్వతహాగా చాలా కష్టపడి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు సార్. అంతే తప్ప వేరే విధంగా ఏం కాదు. అస్సలు 100% కాదండి. అంటే సార్ వైసీపీ పేడ్ బ్యాచ్ అంటే వాళ్ళ గురించి అండి ఎందుకు సార్? ఇది వీళ్ళు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వైసీపీ పేడ్ బ్యాచ్ లో ఉన్నాయంటే ఎలాగే వీళ్ళు ఎలా వస్తున్నారు కదా అని వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు తెచ్చుకుంటున్నారు అంతే. అంటే ఇప్పుడు యాంకర్ వచ్చి
అదంతా ప్రచారాలు తప్పితే అక్కడ ఏమీ లేదు, అందరూ పేరు పెంచి ఇలా ఎవరు స్వతహాగా వచ్చేవి చెప్పలేదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఊడిపోతాడు, గీత గారు లెగ్గుతారు అన్నట్టు ఒక ప్రముఖ యాంకర్ తీసుకొచ్చి చేయిస్తున్నారండి. మరి ఆవిడ సొంతంగా చెప్తుందా లేకపోతే వీళ్ళ స్క్రిప్ట్ ఇస్తుందా అనేది ఒకటే సార్. ఇప్పటికి ఒక 15 నుంచి 20 మంది దాకా సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రచారం చేయడానికి వచ్చారు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా గీత గారి గురించి కానీ వైసీపీ పార్టీ గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదండి. వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించండి, మీకు అభివృద్ధి జరగాలంటే పవన్ కళ్యాణ్ నెగ్గించండి అని చెప్పారు. కానీ ఎక్కడ అవతల పార్టీని కించపరిచే మాటలు గాని అవతల పార్టీ వ్యక్తి గురించి గాని మాట్లాడలేదు. కానీ వచ్చిన ఆవిడ శ్యామలా గారు ఉన్నారు కదా, చాలా దారుణం ఉండే యాంకర్ శ్యామలా గారు అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఆవిడకి ఏంటంటే అవగాహన లేకుండా మాట్లాడిందండి, కేవలం అవగాహన లేదు. ఇన్ని చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, మళ్ళీ ఆయన గెలిపించాడని చెప్తుంది. మరి అదే మంచి ఆవిడ హైదరాబాద్ లో ఉండకపోతే ఇక్కడ వచ్చి ఆంధ్ర వచ్చి బతికితే తెలుస్తుంది కానీ పరిపాలన ఎలా ఉందనేది. అదే సార్, ఆవిడకి ఏంటంటే ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ఇష్టం వల్ల ఆవిడ అవగాహన లేని మాటలు మాట్లాడిసిందండి. అవి చాలా తప్పు సార్. ఏదైనా ఆవిడ ఒకటే మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించండి అంతే తప్ప అవతలని కించపరిచే మాటలు అనేది ఎవరు మాట్లాడకూడదు. అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు యాంకర్ శ్యామలే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తాడని కానించి దూరంపూడి చంద్రశేఖర్ గాని, దాడిశెట్టి రాజా గాని, వంగ గీత గారు గాని, లేకపోతే మిథున్ రెడ్డి రాయలసీమ నుంచి మిథున్ రెడ్డి గాని, మన ముఖ్యంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం గాని, ఎందుకంటే ఓన్లీ పిఠాపురం మీదే పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తున్నారు? అంత అవసరం ఏంటంటే ఒక్క నియోజకవర్గం మీద సార్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఈయనకి బలం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కొట్టాలంటే ఈ రోజు ఎవరి వల్ల కాదండి, వీళ్ళందరూ కలిస్తేనే కొడదామని అనుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ రావడం వల్ల ఇంకా బలం పెరిగిపోయింది ఆయనకి. అదే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అక్కడే తెలుస్తుంది మీకు. ఇప్పుడు సెలబ్రిటీలు వచ్చారంటున్నారు కదా, సెలబ్రిటీల కంటే పెద్ద నాయకులు అని మీరు చెప్పిన పేర్ల అందరూ వీళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దాం అనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అక్కడే తెలుస్తుంది. అంటే 6 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలే కానీ మండలానికి ఒక అధికారి చేసి మరి ఇక్కడ పిఠాపురాన్ని ఎలాగైనా ఓడించి తీరాలన్నట్టు వర్క్ చేస్తున్నారంట. పైగా కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయన్నట్టు చెప్తారని. ఇప్పుడు మీరైతే ఎక్కడైనా చూడడం కానీ వినడం కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా జరిగిందంటారా? అంటే దాడులు చేయడం అంటే అది ఏంటంటే నాన్ లోకల్ పర్సన్ అనేవాడు పిఠాపురంలో ఎంటర్ అవడం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. కదండి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ఎప్పుడు మా ఓటర్లో ఏ పార్టీకి సంబంధించిన ఎప్పుడు గొడవలు లేవండి. మేము వాళ్ళు వైసీపీలో ఉన్నా, మేము టీడీపీలో ఉన్నా, జనసేనలో ఉన్నా సరే మేము అందరూ కలిసే ఉన్నాం. కానండి ఎవరి కాళ్ళు ఎప్పుడు మా పిఠాపురంలో ఇప్పుడు దాకా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగింది, ఎప్పుడు గొడవలు లేవండి. కానీ ఈసారి ఏంటో 4 లోకల్లో వచ్చారు, గొడవలు అవుతున్నాయి అంటున్నారు. అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడక్కడ, అంతే తప్ప పెద్దగా ఏమి లేవు. ఎందుకంటే మేమైతే మాత్రం మేము ఓటర్లు అనేది మాత్రం మేము అందరూ కలిసే ఉంటామండి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా సరే. ఫైనల్ గా అడుగుతున్నారు, మరి ఈ 5 ఏళ్ళు ఎలా ఉంది మీకు అభివృద్ధి పరంగా కానీ పరిపాలనా విధానం కానీ? అసలు మెయిన్ గా లా అండ్ ఆర్డర్ అనేది ఎలా ఉందంటే పోలీస్ వ్యవస్థ అనేది సమస్య వస్తే ఎలా స్పందిస్తున్నారు సార్? పోలీస్ వ్యవస్థ అది బానే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎలక్షన్లు కోడ్ వచ్చే వరకు వేరే, ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఎవరికి వన్ సైడ్ గా చేయకుండా చేస్తున్నారండి. ఎలక్షన్ బానే ఉందండి, ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఎవరికి ఒకరికి ఎక్కువగా ఒకటి తక్కువగా కాదని వాళ్ళు కూడా సామరస్యంగానే ఉన్నారు. బాగానే వర్క్ చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక కులాన్ని ఎండబెడుతున్నారండి సార్. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ మీకు. పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభల్లో మీరు చూస్తే, ఎక్కడైనా చూస్తే ఏ పార్టీ బహిరంగ సభల్లో అయినా సరే మీకు ఆ పార్టీకి సంబంధించిన జెండాలే కనబడతాయి. ఒక్క పవన్ కళ్యాణ్ గారి పార్టీ బహిరంగ సభల్లో మాత్రమే జాతీయ జెండా కనబడుతుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ కులానికి గాని మతానికి గాని సంబంధించినవాడు కదండి. ఆయన సమైక్యత భావం గలవాడు, అన్ని జాతులు కావాలా, అన్ని కులాలు కావాలా అని అనుకునేవాడు. అందుకే ఆయన పార్టీ మీటింగ్ లో మాత్రమే జాతీయ జెండా కనబడుతుంది. అందుకే నేను ముస్లిం అయ్యి ఉంది కూడా పవన్ కళ్యాణ్ గారికి నెగ్గాల, పవన్ కళ్యాణ్ గారికి బలంగా ఆయనకు ఓటేసి నెగ్గించుకోవాలని నేను చాలా దృఢంగా ఉన్నాను. 100% కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మెజారిటీ అయితే ఈ రోజుకి చూసుకుంటే 70 నుంచి 80 వేలు మెజారిటీ దాకా రావచ్చు సార్. మెజారిటీ దాకా రావచ్చు. ఎంపీ అంటే అవతల 3 సార్లు ఓడిపోయి ఉన్నారండి. అది అడ్వాంటేజ్ ఉంది ఆయనకి. మిగతా పార్టీ వల్ల కొంచెం మైనస్ అవుతుంది, కానీ 3 సార్లు ఓడిపోవడం వల్ల ఆయనకి ఒకసారి అదే అడ్వాంటేజ్ ఉంది. ఉదయ్ శ్రీనివాస్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కొత్త వ్యక్తి,
ఆయన 0 నుంచి రావాలా. అవతల అయితే మాత్రం 10 నుంచి స్టార్ట్ అవుతాడు ఆయన. ఈయనైతే 0 నుంచి రావాలా. ఆయనకి ఇంకో సానుభూతి ఉందండి. ఈయనకైతే పవన్ కళ్యాణ్ గారు ఇక నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఆయన ఆ పార్లమెంట్ లోని ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఆయనకి బిగ్ అడ్వాంటేజ్ అండి ఉదయ్ శ్రీనివాస్ గారు. ఎంపీకి అయితే మీరైతే ఎవరికి అవకాశం ఇస్తారు? సునీల్ గారు శ్రీనివాస్ గారికి? నేనైతే పవన్ కళ్యాణ్ గారు ఇంకా బలపరిచినప్పుడు నేను కూడా, ఎందుకంటే మాకు కొన్ని చట్టాలు తెచ్చి ముస్లింస్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. అది ఆంధ్రప్రదేశ్ వరకు రాదు. కానీ ఆ ముస్లింస్ ఇప్పుడు ఒకటే చిన్న విషయం సార్, ఆయన ఫామ్ హౌస్ లో ఉన్న జంతువుల్ని చాలా చాలా బాగా చూసుకుంటాడండి, ఎటువంటి హాని కలగకుండా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ముస్లింస్ ఒక మనిషికి ఎంత హాని కలుగుతుందంటే ఎందుకు ఊరుకుంటారు సార్? చాలా బలంగా నిలబడతారండి. అందుకు ఆయన మీద నమ్మకంతో మాకు ఎటువంటి హాని జరగదని, మా ముస్లింస్ పట్ల బలంగా నిలబడతాడని, అందుకే ఆయనకి 2 ఓట్లు కూడా ఉన్నాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు కూడా ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం సార్. గాజు గ్లాస్ అండి. 1 పవన్ కళ్యాణ్ గారిది 4, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారిది 9.